హలో నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టబోయ్ అని పెద్దలు అన్నారు. మరి దేశభక్తికి ఇంత పెద్దపీట వేస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు దేశభక్తి గురించి ఏమంటారో కనుక్కుందాం. వర్మ గారు, వెల్కమ్ వన్స్ అగైన్. దేశభక్తి అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? దేశభక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడండి. మనం అంటే ఆల్మోస్ట్ నాకు స్కూల్ డేస్లో ఫస్ట్ టైం మనం ఒక జెండాను చూసి దానికి సెల్యూట్ చేసి అక్కడ నుంచోబెట్టి పాట పాడించి దేశభక్తి గురించి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు అసలు అది ఏంటో అర్థం కాలేదు, ఏంటి దేశభక్తి అనేది. ఇదే పాయింట్ ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన కూడా రాజేష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు ఇంకా అసలు ఇండియా ఇస్ లవ్ ఇండియా, లవ్ మై కంట్రీ అని చెప్తూ ఉంటాడు. నేను నువ్వు లవ్ మై కంట్రీ అంటావు, నువ్వు దేశం అంటే కంట్రీ అంటే ఏంటి? అది రోడ్లా, నీ పక్కింటి రోడ్లు, ఎదురింటి రోడ్లా, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ, నీకు తెలియని వాళ్ళు కూడానా? నువ్వు పొద్దున్న లేస్తే పాలిటీషియన్లు తిడతావు, నీతో పనిచేసే వాళ్ళని తిడతావు, 100 మందిలో 98 మందిని నీకు తెలిసిన వాళ్ళు తిడతావు, మిగతా వాళ్ళు నీకు తెలియదు. ఇవన్నీ తీసుకుని దేశం అంటే మాత్రం నీ భక్తి అంటావు. అంటే ఏంటి దేశం అంటే? సపోజ్ ఒక చిన్న ఇంకొక ఐ విల్ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్. ఒక చాలా మంచి సర్వే, ఒక సైంటిఫిక్గా చాలా ఆర్గనైజ్గా జరిగిన సర్వేలో పాకిస్తాన్ వాళ్ళు అందరూ చాలా మంచివాళ్ళు, ఇండియన్స్ అందరూ చెడ్డోళ్ళు అని వచ్చింది అనుకో. వీఆర్ జస్ట్ హైపోథెటికల్లీ టాకింగ్. అప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎక్కువ ప్రేమిస్తావు, ఇండియాని ఎక్కువ ప్రేమిస్తావు? అప్పుడు నువ్వు మంచితనాన్ని ప్రేమిస్తావు, లేకపోతే దేశం అంటే మట్టిన ఉంటే బార్డర్ ఉంది కాబట్టి? ఇప్పుడు నువ్వు ఇండియాని ప్రేమించి పాకిస్తాన్ని ద్వేషిస్తే ఒకవేళ రేపు పొద్దున్న ఏదో జరిగి ఇద్దరు కలిసిపోతే అప్పుడు పాకిస్తాన్ కూడా ప్రేమిస్తావు. సో ఐ డోంట్ థింక్ దే డోంట్ అండర్స్టాండ్ ఆల్సో వాట్ దే టాకింగ్. ఇంకోటి ఏమన్నాను, సరే ఇప్పుడు నీకు నీ జీతం ఒక 50,000 ఉంది. రేపు పొద్దున్న నీకు అమెరికా నుంచో వేరే ఇంకో దేశం నుంచో 5 లక్షలు నెలకు సంపాదించే ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు నీకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, నీ దగ్గర కూడా ఎక్కువ డబ్బు వస్తుంది. అలాంటప్పుడు ఇండియా వదిలి వెళ్ళిపోతావా? ఇండియాకి ద్రోహం చేసి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తావా? లేకపోతే అదే పాయింట్. అదే మీరు ఇండియా నుంచి దేశాన్ని ప్రేమించడం, మన దేశాన్ని సౌభిక్షం చేయడానికి, ఇంకా పెంచడానికి, అడ్వాన్స్ చేయడానికి మీరు శ్రమ పడాలి. ఎవరన్నా ప్రేమించేది, ఇప్పుడు ఒక పిల్లల్ని ప్రేమిస్తారంటే పిల్లలు వాళ్ళు ఎంత పెద్ద అవుతారు, వాళ్ళు దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టడం అనేది పాయింట్ అక్కడ. సో అప్పుడు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్, యూనో? సో ద మూమెంట్ మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుందని మీరు పరదేశానికి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తున్న దేశభక్తి ఎలా అవుతుంది? ఒక పాయింట్. రెండో పాయింట్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, విచ్ మీన్స్ నీ స్వార్థం కోసం చూసుకుంటున్నావు. దేశంలో ప్రజలు దేశం ఏమైపోయినా నీకు పర్వాలేదు, అలాంటిప్పుడు దేశభక్తి ఉందని ఎలా చెప్తావు? సో మీ పాయింట్ ఏంటి? దేశభక్తి అంటే జనానికి తెలియదు. ఇప్పుడు నేను ఒక థియేటర్లో ఉన్నప్పుడు నా కాలేజీ రోజుల్లో మన సుభాష్ చంద్రబోస్ గారు న్యూస్రీలో వస్తే టప్పట్లు కొట్టి ఏళ్ళు వేసి, నా పక్కన ఉన్న నరసింహరావు ఉన్నాడు, అసలు ఎంటుకలు లేచి నుంచి ఉంటా బాస్ సుభాష్ చంద్రబోస్ని చూస్తే. అంటే ఏం చేశారో తెలుసా నీకు? సుభాష్ చంద్రబోస్ అన్న తెలియదు. ఫారెన్ ఎక్కడ పారాడు తెలుసా? తెలియదు. హిట్లర్ అంటే ఏంటన్న? హిట్లర్ని ఉద్దేశం కర్కోటగా రాక్షసుడు అన్నాడు. మొత్తం సుభాష్ చంద్రబోస్ కెరియర్లో హిట్లర్ని కలవటానికి ట్రై చేసి అది ఒకటే చేసింది. యాక్చువల్గా ఫిజికల్ ఆస్పెక్ట్. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఎక్కడ ఎవరిని కొట్టలేదు, ఎవరితో దెబ్బలాడలేదు. పాయింట్, సుభాష్ చంద్రబోస్ ఏమైనా చేశారా లేదా దాన్ని డిబేట్లోకి నేను వెళ్ళట్లా. ఎగ్జాక్ట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది వీడికి ఒక్క మొక్క తెలియదు. అట్లీస్ట్ నాకు కొంచెం తెలుసు. ఐ నో ద గుడ్ థింగ్స్ ఈ డన్, ఐ నో వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో అబౌట్ సుభాష్ చంద్రబోస్. కానీ తెలియదు కాబట్టి. కానీ వెంట్రుకల్ డేస్ నుంచి ఉంటే అంత ఎమోషన్ లోన్ అవ్వడానికి కేవలం ఒక ప్రోగ్రామ్ థింకింగ్. ఎందుకంటే వాళ్ళందరూ మన దేశం కోసం భక్తితోటి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారో, లేకపోతే వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు అని ఒక ప్రోగ్రామ్ థాట్ వచ్చింది, అంతే. మీరు ఒప్పుకోరా? స్వాతంత్ర సమరయోధులందరూ బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి నేను కాదంటలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. నేను దాని గురించి అంటే, నేను దేశం కోసం ఎవరు ఏం చేశారన్నది మన టాపిక్ కాదు. మనం ప్రజెంట్ సొసైటీలో దేశభక్తి అని వాడిన వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్తున్నాను. అందరికీ తెలియదు, ఎవరికి తెలియదు. నోబడీ నోస్. దానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కటి ఎవరు మీకు మీడియాలో చేసినా కానీ, ఎక్కడ ఒక గ్రూప్లో కన్నా, ఆల్వేస్ దే విల్ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మీరు మీడియా కూడా చూడండి, ఆ మంత్రికి ఇది రాదు, ఇది మొత్తం పాలిటీషియన్స్ అందరినీ ఒక్కళ్ళని పొగట్టు అనేది నేను వినలా ఇంతవరకు. ఏ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ జనాలు కానీ, అన్లెస్ దే ఫాలో దట్ పర్టికులర్ పర్సన్.
నాకు వైఎస్ఆర్సీపీలో వీళ్ళు ఇష్టం, కాంగ్రెస్లో వాళ్ళు ఇష్టం అని వాళ్ళ పర్టికులర్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు దే డోంట్ రిప్రజెంట్ స్టేట్ని రిప్రజెంట్ చేయరు, కంట్రీని రిప్రజెంట్ చేయరు. ఇండివిజువల్స్గా ఇష్టపడతారు, గ్రూప్స్ ఇష్టపడతారు. మొత్తం కంట్రీ ఇష్టపడటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే బికాజ్ ఇంటర్నల్గా మీకు పొద్దున్న లేస్తే సాయంత్రం ఉట్టి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అందరికీ. వీళ్ళకి వాళ్ళు పడదు, వాళ్ళకి వీడు పడదు, వీళ్ళకి ఆడు పడదు. అల్లప్పుడు దేశం అంతా మీరు కలగొట్టుకుని ఒక్కదాంతో దేశం అంటే భక్తి అంటే ఏంటి మీనింగ్? సో దేశభక్తి అంటే వాళ్ళకి అర్థం కాదు అన్నది మీ ప్రాబ్లమా? దేశభక్తి కాన్సెప్టే లేదంటారా? లేదు, అసలు తెలీదు. కాన్సెప్ట్ అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ అంటాం మనం. పాకిస్తాన్ కూడా అదే అంటారు. పాకిస్తాన్ ముషారఫ్ ఆర్ గ్రేట్ కంట్రీ, ముషారఫ్ వాట్ ఎవర్ హూఎవర్ ఇస్ దేర్. బ్యాంకాక్ వాళ్ళు అంటారు ప్రతి కంట్రీ నేనే గొప్ప అంటారు. ప్రతి ఒక్కరు నేనే గొప్ప అనుకుంటే అది గొప్పకి మీనింగ్ ఏంటి అసలు? అది బాలచంద్ర గారి సినిమాలో, ఆకలి రాజన్ సినిమాలో అనమాట ఒక పాట ఉంది, మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కన్నా వేదభూమి ఇంట్లో ఏగలు తోలుతాం. అది పాయింట్ ఏంటంటే వాట్ ద కంట్రీ రిప్రజెంట్స్. మనకున్న లీడర్స్ మీద మనకి రెస్పెక్ట్ ఉండదు, మన ఇంటి పక్కన వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండదు, మనం కలిసిన ఎంతమంది మీద రెస్పెక్ట్ ఉండదు. కానీ ఒక కామన్ లైన్ ఏంటంటే దేశభక్తి అంటారు. కానీ మన నేల మన భూమి ఏదో ఒక సెంటిమెంట్. అదే మన కాదు, మీ నేల, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ ఊర్లో అన్నది ఊరు అవుతుంది, మీ నేల అవుతుంది. కానీ దేశం నేల మీది కాదు కదా. ప్రాణాలని అక్కడ పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు కూడా దేశభక్తి లేదంటారా? వాళ్ళకి జీరో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అదొక ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసినట్టు ఆర్మీ కూడా జాబ్ చేస్తుంది. అక్కడ మీరు ఒక పర్టికులర్ పని ఇచ్చినప్పుడు కేవలం ఒక యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడు మనసు మారిపోదు, ఏమీ మారిపోదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కార్గిల్ వార్ అయినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్, ఒక హిల్, మన టైగర్ హిల్ దగ్గర ఒక పాయింట్లో ఒక పాకిస్తానీ టీం దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటే ఇండియన్ మిలిటరీ ఒక బ్యాటిల్ జరిగింది. దాంట్లో నియర్లీ 38 పీపుల్ చచ్చిపోయారు, మన భారతీయ సోల్జర్స్. వీళ్ళు మొత్తానికి టేక్ ఓవర్ చేశారు ఒక వారం అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే పాకిస్తాన్ టీం దొరికిందో అక్కడ ఒక క్యాప్టెన్ ఇక్రముద్దీన్ అని అతన్ని చంపేశారు. నాకు చాలా క్లోజ్ అయిన ఒక జర్నలిస్ట్ ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కార్గిల్ ఆ పర్టికులర్ పాయింట్లో. తను చెప్తున్నాను, ఈ క్యాప్టెన్ ఇక్రముద్దీన్ బాడీని కిందకి తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ చచ్చిపోయారు, ఎనిమీ సోల్జరు చచ్చిపోయిన బాడీని వాళ్ళు పొడిసి తన్ని ఆ కోపాన్ని తట్టుకోలేక చేసి తర్వాత అందరూ కూర్చుని జేబులు గీబులు అన్నీ చెక్ చేస్తే జేబులో ఒక లవ్ లెటర్ దొరికింది. ఎవరు వైఫ్ రాసిన ఒక లెటర్. దాంట్లో షీ సెడ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్, దట్ ఈస్ ద సెకండ్ బెస్ట్ యూ కెన్ డూ విత్ యువర్ లిప్స్ అని రాసిన. ఒక సోల్జర్ ఏమో మా పెద్ద రొమాంటిక్ రో ఇడు అని ఏదో హిందీలో అన్నాడు. అంటే ఏంట్రా నీ వైఫ్ లేదా ఏంటి ఎలా మాట్లాడుతావు అని ఇంకోటి కోపం వచ్చింది. సో సడన్గా ఎనిమీ సోల్జరు అక్కడ చచ్చిపోయి పడున్న అతను వాళ్ళకు వచ్చిన లెటరే తనకి వచ్చింది కాబట్టి అతను హ్యూమన్ బీయింగ్ అయిపోయాడు. అటు పాకిస్తాన్ కూడా ఇంకేంటి అనేది మర్చిపోయారు. దాని తర్వాత ఇంకొక లెటర్లో నువ్వు పాయింట్ని పట్టుకోవడానికి బాగా చేస్తున్నావు అని కమాండింగ్ ఆఫీసరు ఒక లెటర్ రాసాడు. ఆ లెటర్ ఉంది ఇంకోటి. అది చూసి ఒక ఇండియన్ సోల్జర్ నవ్వటం మొదలుపెట్టాడు. ఏంటంటే వాళ్ళకు కూడా అదే లెటర్ వచ్చింది, అని తీసుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, మిమ్మల్ని కమెంట్ చేస్తున్నాను. సో ఈ రెండిట్లో ఏమైంది, సడన్గా అక్కడ ఉన్న పరిస్థితిలో ఒకళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు తెలియటం వలన వాళ్ళిద్దరూ కలిసి మనుషులు అయిపోయారు. ఇండియా పాకిస్తాన్. అప్పుడు ఇంకోటి ఏంటి, మీరు ఆర్మీని పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఢిల్లీలో ఉన్న కొంతమంది డిసైడ్ చేస్తారు ఏదో ఒకటి వెళ్ళి అని కొట్టేయడం. వీళ్ళు క్వశ్చన్ చేయరు, ఎందుకని క్వశ్చన్ చేయాల్సిన ఆథరైజేషన్ వాళ్ళకి ఉండదు. దేశభక్తి అనేది ఏంటి, అది వెళ్ళిన వాడిని చంపేయని ఆర్డర్ ఇచ్చినప్పుడు చంపేయటానికి నేను నా దేశం మీదకి వస్తాడా అని అలాంటి ఎమోషన్ తోటి వెళ్ళరంట. అది నేను చెప్పేది. దట్ ఈస్ ఎ జాబ్ దే ఆర్ డూయింగ్ దర్ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్. నా ఉద్యోగం తీసుకోవచ్చు, వర్మగారుల సినిమాలు తీసుకోవచ్చు, అక్కడ వెళ్ళి పని లేకుండా వెళ్ళి ప్రాణాలని. దట్ ఈస్ మీరు యూఆర్ టేకింగ్ ఎ సర్టన్ డెసిషన్. ఆర్మీలో చేరిన అందరూ కేవలం దేశాన్ని రక్షించుకోవడానికి, దేశానికి ప్రాణాలు ఇవ్వడానికి అని ఎవ్వరు వెళ్ళరు. నాకు చాలా మంది తెలుసు. దే డూయింగ్ ఇట్ వన్ మోర్ జాబ్. పోలీసులోకి ఎందుకు వెళ్తారు, డాక్టర్స్ ఎందుకు అవుతారు, దేనికి ఎందుకు, అన్నిటికీ వాళ్ళ సెన్సిబిలిటీలో వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఐ కాంట్ జనరలైజ్ అందరూ ఎందుకు వెళ్తారు. మీరు సినిమా తీశారు 26/11లో. దేశభక్తి అంటే దేశంలోని పౌరుల్ని కాపాడడానికి పోలీసులు ఏ విధంగా, కుక్క కూడా వెళ్ళి హౌ ఇట్ గేవ్ ఇట్స్ లైఫ్ అని చెప్పి. సో యూఆర్ సేయింగ్ యు డిసగ్రీ విత్ ఆల్ దోస్. కుక్క లైఫ్ అంటే కుక్క టెర్రరిస్టులు అయితే వచ్చి ఇక్కడ కరుస్తుంది ఒకవేళ వాళ్ళ దగ్గర పెరుగుంటాయి. అంతేగాని నాకు దేశము తెలియదు, వాళ్ళ కాజు తెలియదు. కుక్క అనేది ఉసుకో అంటే వెళ్తుంది. మనుషులు కూడా అంతే యాక్చువల్గా.
ఎందుకంటే మనుషులు మీకు ఒక పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ ఇలా చేయండి అలా చేయండి అని ఆథరైజ్డ్ పీపుల్ చెప్పినప్పుడు వాళ్ళు చేయాలి, కానీ దే ఆర్ నాట్ సపోజ్ టు థింక్. సో ఒక ఎమోషన్ డ్రివన్ అనేది ఉండదు అక్కడ. అది నేను చెప్పేది. ఇప్పుడు నేను ఐ హేట్ పాకిస్తాన్ ఒకటి చెప్పాడు నాకు, ఒక ఇండియన్ ఆడు దేశ ఐ మీన్ మన ఇండియన్ లవర్ ఆడు. పాకిస్తాన్లో ఎవరు తెలుసా నీకన్నా అంటే ఆడు ఇస్లామాబాద్లో పాన్ షాప్ కూడా తెలుసా నీకు, కరాచీలో రెస్టారెంట్ కూడా తెలుసా, లేకపోతే అక్కడ ఏదో ఆ స్ట్రీట్లో ఉంటే ఆడ తెలుసు, ఎవరు తెలీదు. నీకు ఫైనల్గా తెలిసినప్పుడు మ్యాక్సిమము ఎవడైతే కంట్రీ ప్రైమ్ మినిస్టరో ఒకరిలో ఇద్దరు ముగ్గురు తెలుస్తారు. బట్ యు ఆర్ ప్రోగ్రామ్ టు హేట్ ద కంట్రీ. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న మీరేదో మనం టీవీ చేసుకుంటున్నాం, నేను సినిమాలు తీసుకుంటున్నాం, ఇంకెవరో చేసుకుంటాం, సడన్గా ఇండియా వార్ అంటుంది. అఫ్కోర్స్ ఆ రీజన్స్ అనుకుంటే నాట్ దట్, కానీ ఆ రీజన్స్ మనం అడగం. సో మనం మూకుమ్మడిగా పాకిస్తాన్ ఎంత చేసిందా, పాకిస్తాన్ చేయదు, పాకిస్తాన్లో ఇద్దరు ముగ్గురు చేస్తారు, ఇండియాలో చేసినట్టే. వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ గుంపు మనస్తత్వంతో పీపుల్ ఆర్ ఫాలోయింగ్ కానీ దే ఆర్ నాట్ రియల్లీ టెస్టింగ్ అంటున్నారు. ఇప్పుడు నిప్పు కాలుతుంది, అది కాలుతుందని అందరు చెప్పడానికి నేను ఐ వోంట్ టేక్ ఇట్ ఫర్ ఫేస్ వాల్యూ, నేను కూడా చేయి పెట్టి చేయి కాల్చుకుంటాను, మూర్ఖత్వం ఎవరు చేయరు కదా. యు ఆర్ అగైన్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాక్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీలింగ్. భక్తి అనేది ఫీలింగ్. నేను నా ఇంట్లోకి వచ్చిన, నా రోడ్లోకి వచ్చిన, నా కార్ మీద ఎవడన్నా చెయ్యేసినా, నా మీద చెయ్యేసినా నాకు నేను ఐ విల్ రియాక్ట్, ఐ విల్ రెస్పాండ్, ఐ విల్ డిఫెండ్, విచ్ సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. అలాగే నా భూమి మీద, నా నేల మీద అది ఇట్ ఈస్ ఆటోమేటిక్ రెస్పాన్స్ టు, బికాజ్ అక్కడ జాబ్ చేస్తున్నారు. ఆర్మీ అనేది నాది అని ఫీల్ అవ్వదు, పోలీసులు నాది అని ఫీల్ అవ్వదు, బికాజ్ దట్స్ అన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ థింగ్. మేరా భారత్ మహాన్ అంటారు అని అంటారు, అదే అంటున్నా, మేరా పాకిస్తాన్ మహాన్ అంటారు, మేరా బ్యాంకాక్ మహాన్ అంటారు. మనకి ఊరు పేరు తెలియని కంట్రీస్ కూడా మీరు అంటే దేశభక్తి అనేది ఇన్గ్రైన్ థింగ్ ప్రతి కంట్రీ దాన్ని. ఎందుకంటే ఒక సొసైటీకి ఒక కామన్ కోడ్ ఇవ్వటానికి నేను ఇందాక చెప్పినట్టు స్కూల్ డేస్ నుంచి ఇలా పెట్టి జనగణ మన పాట నేర్పిస్తా, దే విల్ ఇండ్యూస్ యూ దట్. ఎప్పుడు అసలు మన దేశాన్ని గురించి పట్టుకుంటే ఒక రోజు పెట్టారు, లేకపోతే సినిమాకి వెళ్ళినప్పుడు అది చేశారు. అండ్ ఆ సినిమా హారర్ సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వైలెంట్ సినిమా అవ్వచ్చు, చాలా వాల్యూస్ ఇండియాలో లేని ఆ సినిమాలు ఉంటాయి. అవి మాత్రం ఎంటర్టైన్ చేయడానికి వస్తారు. సపోజ్ లేదు మీరు వచ్చి థియేటర్ టికెట్ కొనుక్కుని ఉట్టి జెండా చూడండి నేను చూద్దాం, ఎవరు వస్తారు? సినిమా కోసం వస్తున్నారంటారు. అన్న ఆఫ్ కోర్స్ నాట్ ఫర్ దేశభక్తి. దేశభక్తి అనేది నేను చెప్తున్నాను కదా ఇప్పుడే, నేను ఆడు రోమాలను ఎక్కబడుచుకుంటాను, వాడికి తెలియని కూడా తెలియదు. ఇట్స్ ప్రోగ్రామ్డ్ ఎమోషన్. మీకు ప్రతి ప్రోగ్రామ్డ్ ఎమోషన్ కి యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఈదర్ అట్ పర్సనల్ లెవెల్ వేర్ యూ ఫీల్. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్. అలా కాదు, యూ హ్యావ్ అ థీసిస్ ఆన్ వై ఇట్స్ గుడ్ ఆర్ నాట్ గుడ్. యా, good bad also, yeah, or why it is detrimental or to correct. Growth and progress, or why it will pull a person back. Correct. దేశభక్తి ఉంటే అది ప్రోగ్రామ్డ్ గా వచ్చిందా, ఇంజెక్షన్ ఇచ్చి ఇచ్చారా, పుట్టుకతోనే వచ్చిందా, అది వదిలేద్దాం. ప్రాబ్లం ఏంటి? దానికి మీనింగ్ లేదని చెప్తున్నా. దేశభక్తి అంటే దేశభక్తి అనేది మీ ఉద్దేశంలో ఏంటి అని మీరు అడిగారు క్వశ్చన్, ఏమీ లేదు అని చెప్పాను. మనకి వాళ్ళకి దేశభక్తి ఎంతగా ఉందంటే సానియా మిర్జా బికాస్ షీ ఇస్ మ్యారీడ్ టు పాకిస్తానీ, అది పెద్ద ఇష్యూ అయ్యి రచ్చరచ్చయి తన వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలుస్తున్నా కూడా అంతకు ముందు బోల్డ్ అని కామెంట్స్ చేశారు. ఆ దేశభక్తి కాదండి, ఆ దేశభక్తి దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది మనోళ్ళు కాదు వాళ్ళోళ్ళు అని కాన్స్టెంట్లీ ఏలినేటింగ్ అనేది హ్యూమన్ గ్రూప్స్కి ఉంటుంది. అది తెలంగాణ ఆంధ్రాకు ఉండొచ్చు, లేకపోతే కాస్ట్లో ఉండొచ్చు, రిలీజియన్లో ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో 2 గ్యాంగ్స్ మధ్యలో ఉండొచ్చు. అన్ని చోట్ల ఆల్వేస్ మ్యాన్ ఈజ్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్స్. అప్పుడు మనం ఇండియా పాకిస్తాను ఆ ఆస్పెక్ట్లో మనకున్న దీన్ని బట్టి వస్తుంది, కానీ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేశభక్తి. వర్మ గారికి పాకిస్తాన్ మీద పెద్ద అబ్జెక్షన్స్ మీకున్నాయా ప్రత్యేకంగా? పాకిస్తాన్ తెలియదు, ఇందాక చెప్పాను కదా, పాకిస్తాన్లో 3-4 కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ కానీ సోనియా గాంధీ, నేను ఎవడో డైరెక్టర్ని ఎక్కడో నాలాగే 100,000-1,000,000 మంది ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ ఏ కారణంతో తీసుకున్నారు, ఎందుకు అవసరం అనేది నాకు తెలియదు. హోల్ కంట్రీ ఆల్సో డజంట్ నో. మనం ఆ జాబ్ ఇచ్చేసి వాళ్ళకి ఓట్లు వేసి కూర్చోబెట్టాం కాబట్టి ఏదో సడన్గా వార్ వస్తుంది. కార్గిల్ వార్ ఎందుకు వచ్చింది, ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చింది అనేది 99% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. మీకు ఇంకోటి మంచి ఇన్సిడెంట్ చెప్తాను. అదే వార్లో వీళ్ళు ఒక చోటకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారు. ఎప్పుడైతే వార్ ఆగిపోయిందో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి దే హ్యావ్ టు క్రాస్ వన్ ప్లేస్. ఆల్రెడీ పైన ఉన్నారు ఇండియన్ సోల్జర్స్. ఆ క్రాస్ అవుతున్నప్పుడు పైనుంచి అందరినీ షూట్ చేసేద్దామని అనుకుంటే అది మేజర్ ఏమో అది చేయలేదు. అప్పుడు అది కోపం వచ్చింది, మన ఇంతమందిని చంపి ఇప్పుడు దొరికారు వాళ్ళు, దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు చంపకూడదంటే మేజర్ ఏం చెప్పాడంటే మన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఫలానా చోటకి వెళ్ళండి, ఇది చెయ్యండి. మనకు ఒకవేళ చెప్పుంటే పాకిస్తాన్ మనం వెళ్ళేవాళ్ళం, నువ్వు ఎందుకు వెళ్ళాలరా మనం అడగం.
అలాగే వాళ్ళు జాబ్ వాళ్ళు చేశారు. ఎప్పుడైతే వారు వద్దు అనుకున్నారో వాళ్ళు మనలాగే మామూలు మనుషులు అయిపోయారు. సో డెసిషన్ అనేది ఇట్ ఇస్ కమింగ్ నాట్ అవుట్ ఆఫ్ దేశభక్తి, ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ చాయిస్ ఆఫ్ డిఫెండింగ్ ఆర్ అఫెండింగ్ ఇన్ సమ్ కేసెస్. దేశభక్తి నాట్ అట్ ఇండివిజువల్ లెవెల్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ గ్రూప్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ జస్ట్ నేమ్. అదే అంటున్నా, దేశభక్తి ఉండాలి, ఐ లవ్ మై కంట్రీ, ఇండియా ఇస్ మై దిస్ అని అనిపిస్తూ ఉంటే దాంట్లోంచి ఫీలింగ్ వస్తుందని అందరి ఉద్దేశం. అంటే జెండా వచ్చి లేచి నుంచున్నారు కదా, కొంతమంది ఉన్నారు ఆర్మీ. మీరు ఎప్పుడు నిలబడరా? నేను ఎప్పుడు నువ్వు మిమ్మల్ని కూడా స్వచ్ఛ భారత్ లో ఒక భాగంగా నరేంద్ర మోడీ గారు పిలిచి చీపురు ఇచ్చి చూడడం అంటే దేశాన్ని క్లీన్ చేయమంటే చేయరా? అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ సచిన్ టెండూల్కర్ మొదలుకొని అందరు చేస్తారు, మీరు చేయరు? సచిన్ టెండూల్కర్ లేకపోతే పెద్ద అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వాళ్ళందరూ వెళ్ళి ఊడుస్తారు. వాళ్ళకున్న కోట్ల రూపాయలు కొన్ని లక్షలు ఏమనండి సేమ్ దేశానికి చూస్తాను ఎంత ఇస్తారు. ఎవరెవరైతే సెలబ్రిటీస్ బిగ్ షాట్స్ అందరూ కూడా ఎవెన్చువలీ ఏదో ఫోటో ఆప్స్ కోసం చేస్తారు కానీ ఎవ్వరికి ఏం ఫీలింగ్ ఉండదు. ఎవిడెంట్లీ హీ ఫీల్స్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద కంట్రీ. అది కూడా దేశభక్తి లేదంటే ఎనీబడి. ఇప్పుడు నా కంపెనీ ఉందండి, నా సినిమా ఉంది, నేను ప్యాషనేట్గా ఫీల్ అవుతా. మీకు ఏదో టీవీ ఛానల్ ఉంది, మీరు ప్యాషనేట్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నాది అనే దేశం అనే ఫీలింగ్ మాత్రం మీరు నమ్మరు. ఇది నాది అని కంట్రీ హెడ్ చెప్తే మాత్రం ఇట్స్ అలౌడ్. ఏ మనిషికైనా మీరున్న పొజిషన్ కన్నా మీకు బెటర్ ఆపర్చునిటీ వస్తే అది మీ దేశం ఇవ్వకపోతే అది వాళ్ళు తీసుకుంటారు 100%. వాళ్ళు దేశద్రోహులు అంటారు. అయితే దేశ ద్రోహులు అది క్వశ్చనే కాదు. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. ఉట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కన్నా బెటర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు గుజరాత్ మీద డెఫినెట్లీ బికాజ్ యూ కాంట్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్. రేపు పొద్దున్న ఒకవేళ ఏదో వరల్డ్ అంతా ఏకమైపోయి దేశాలన్నిటి బార్డర్ చెరిగేసి మోడీ గారికి అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే వరల్డ్ ప్రెసిడెంట్ వస్తే వై విల్ యూ నాట్ టేక్ ఇట్? వై షుడ్ హి? ఎవెన్చువలీ మనుషులే కదా, ఉట్టి ఈ మనుషులనే మీరు ప్రేమించాలి ఎందుకు? మనుషులందరినీ ఎందుకు ప్రేమించిందా కాదు కదా, మనుషులందరినీ ప్రేమించాలి చెప్పారు కదా. దేశం అంటే మనుషులు. అదే. సో అప్పుడు నేను అనేది అదే మంచితనం ఉన్న మనుషులు అన్ని కంట్రీలో ఉంటారు కదా, ఒకే కంట్రీలో ఎందుకు అంటున్నారు? అంటే ఇండియాలో ఉన్న అందరూ మంచి. గాంధీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా దేశభక్తి లేదంటారా? ఇప్పుడు సపోజ్ సేమ్ గాంధీ గారు వచ్చి ఇక్కడ నేను నీకు సాయం చేస్తాను, నీకు లేకపోతే నీ కోసం నేను పని చేస్తానంటే ఎవరు పట్టించుకోలేదు అనుకోండి. అసలు ఎవరు పట్టించుకోకపోతే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈ అమ్మాయి అందరూ ఎదవలు అనుకుంటారు. మన వాళ్ళు అందరూ ఎదవలు, వీళ్ళకి ఎందుకు చేసేదని. అప్పుడు ఎందుకు మీ ఆథరైజేషను మీకున్న ఐడెంటిటీకి వాళ్ళు వాల్యూ కట్టట్లా. వాల్యూ కట్టినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ దేర్స్. అప్పుడు ఆ గ్రూప్ ఉంటుంది. గాంధీ గారికి ఎదురుగా ఉన్న గ్రూప్ ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. దట్ ఈస్ రీజన్ దే కిల్డ్ హిమ్ ఆల్సో. సో ద పాయింట్ ఇస్ ఎంతమంది నాతో ఉంటే వాళ్ళకి మీరు ఎందుకంటే అది మీ ఐడెంటిటీ అక్కడి నుంచి వస్తుంది. ఆ ఐడెంటిటీ పేరు మీకు పెట్టారు, కంట్రీయో లేకపోతే కంపెనీయో గ్రూపో ఇదో అదో. ఐడెంటిటీ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా అది కూడా పోతుంది. సో దేశభక్తి ఉండడం వల్ల వసుధైక కుటుంబం భూగోళం అంతా అనే పాసిబిలిటీ పోతుంది కాబట్టి వర్మ గారికి ప్రాబ్లం అంటారు, అంతేనా? ఏమి ప్రాబ్లం లేదండి. దేశభక్తి అనేది మీనింగ్లెస్ వర్డ్ అని అంతే చెప్తున్నాను. 99.9%కి జనగణమన మీనింగ్ అర్థం అవుతుంది. అది అర్థం చేసుకొని ట్రై కూడా చేయరు, అడగరు కూడా ఏంటి అసలు దాని మీనింగ్ అని. ఏంటి అసలు దేశభక్తి, దాని మీనింగ్ ఏంటి అనేది అసలు చెప్పకుండా దేశభక్తి ఉండాలి, దేశభక్తి ఉన్న ఒక స్లోగన్ అరిసినట్టు అరిస్తే అందులో అరుస్తారు. సో స్లోగన్స్ అనేది అది మీనింగ్. అది ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చి మన వాళ్ళని చంపారు, ఇక్కడ అవును దారుణంగా హత్య చేశారు, మీరు చూశారు, యువర్ విట్నెస్ టు ఇట్. కరెక్ట్. మీకు వాళ్ళ మీద కోపం రాలేదా? టెర్రరిస్టులు అనేది క్రిమినల్ ఆర్గనైజేషన్, అది మీరు కంట్రీకి పెట్టకూడదు. అది మన దేశంలో కూడా ఫ్యాక్షనిస్టులు ఉంటారు, మన దేశంలో కూడా రౌడీలు ఉంటారు. వాళ్ళు కూడా చేసి అంటే ఎవరెవరైతే ఇంకొకరిని హాని చేస్తాడో అది క్రిమినల్ యాక్ట్. అది అదర్ కంట్రీయా, గ్రూపా, స్టేటా, కాస్టా అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో వాళ్ళ దేశంలో ఎంతమంది ఉంటారో మన దేశంలో కూడా అంతే బ్యాడ్ పీపుల్ ఉంటారు. ఓకే, ఉండొచ్చు, డెఫినెట్లీ ఆ క్రైమ్ ని కండెమ్ చేయాలి, నాట్ అబౌట్ ద కంట్రీ. కానీ ఒక లెవెల్లో కంట్రీని బైండ్ చేసే ఇమోషన్ ఏమిటంటారు మీరు? అంటే యాజ్ అ గ్రూప్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ యాజ్ అ నేషన్. దట్స్ లైక్ ఎనీ గ్రూప్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మన కంపెనీ మార్కెట్లో అంతా మనమే ఉండిపోవాలి, మన ప్రోడక్ట్సే సెల్ అవ్వాలి, నా సినిమాలే ఆడాలి. ఆ స్వార్థం అనేదే ఎప్పుడైనా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చి దాన్ని పుష్ చేస్తుంది. అప్పుడు అది సేమ్ థింగ్ కంట్రీ కూడా అదే వర్తిస్తుంది. మీరు ఒక లా ఆఫ్ ద ల్యాండ్ ఒక పర్టికులర్ పాలసీస్లో ఈ బార్డర్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఉండి, దాని తర్వాత ఇండియన్, లేకపోతే విజయవాడ ఉండి, లేకపోతే ఈ వీధోని, అలా ఒక్కొక్కటి పెరుగుతా ఫైనలీ కంట్రీ దగ్గర అవుతుంది. బికాస్ దట్ ఈస్ బైండింగ్ యువర్ వేరియస్ ఫ్రీడమ్స్ వెళ్ళటానికి. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ వలన ఆ రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ తీసారనుకోండి, దెన్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ కంట్రీ విల్ డిసిపేట్. కాశ్మీర్ వివాదం చాలా పెద్దదవుతుంది ఈ మధ్య, మీరు చూసుంటారు వార్తలు. బిలావల్ భుట్టో కమింగ్ అండ్ క్లెయిమింగ్ కాశ్మీర్ బీయింగ్ మేడ్ ఎ మాకరీ ఆఫ్.
యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ దట్? అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ కాశ్మీర్ మందా కదా? కాశ్మీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాశ్మీర్లో యాపిల్స్ తప్ప నాకు ఏం తెలియదు దాని గురించి. మనం 70s, 80s కాశ్మీర్ తప్పితే సినిమా పాటలు తీయడానికి ఏమీ లేదు, హాలిడేకి ఏమీ లేదు అనుకునే రోజుల్లో ఇప్పుడు ఎనీబడి యూ కెన్ ఎఫర్డ్ ఎనీథింగ్. ఆడ బ్యాంకాక్ వెళ్తాడో లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్తాడో, రకరకాల. కాశ్మీర్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ యాజ్ ఫార్ యాజ్ మీకు మన ఇండియాలో కాశ్మీర్ ఉందని మీకు కాశ్మీర్ టికెట్లు ఇచ్చి అది ఆడికే మీరు హవాయికి ఇవ్వండి ఎక్కడికి వెళ్తారో చూస్తాను. ఎందుకంటే ఈ నోస్ దట్ ఆన్ ఓవరాల్ ప్యాకేజ్ దెర్ ఆర్ 100 లొకేషన్స్ విచ్ ఆర్ ఫార్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ కాశ్మీర్. కానీ వాడు ఎఫర్ట్ చేయలేడు కాబట్టి, దగ్గర ఉంది కాబట్టి వెళ్తాడు. అదే కాశ్మీర్ రోడ్కి మీరు అది ఇవ్వండి, నేను చూస్తాను. సో కాశ్మీర్నో ముంబైనో ఇప్పుడు సపోజ్ కాశ్మీర్ని ఇచ్చేస్తాం, మీరు న్యూజిలాండ్ ఇస్తారా అంటే నేను చూస్తాను ఏమవుతుందో. న్యూజిలాండ్ పెక్లింగ్స్ వచ్చి ఇక్కడ పెట్టేసి కాశ్మీర్ మేము తీసుకెళ్ళిపోతాం, ఎవరికి ప్రాబ్లం ఉండదు. అప్పుడు కూడా కాశ్మీర్ కావాలంటే మీనింగ్లెస్ అసలు. కాశ్మీర్ కావాలంటారు డెఫినెట్గా. అదే అదే అండి, ఎందుకంటే అది ప్రోగ్రామ్ అంతే, ముందు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి దాన్ని మార్చుకోరు అంతే. సో సరిహద్దులు ఏంటి? వాట్ ఈస్ యువర్ మోడల్ దెన్? వాట్ ఈస్ ద మోడల్ యు ఆర్ లుకింగ్ ఎట్? మీ ఆలోచన. నాకు మోడల్ మీద ప్రాబ్లం లేదు, అది నేను ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాను. మా ఇల్లు, మా ఇంట్లోకి ఎవరు రాకూడదు, దానికి మా దేశంలోకి ఎవరు రాకూడదుకి ఏమీ తేడా లేదంటున్నా. అదేమి లాఫ్టీ కాదు. ఉండనండి, మా ఇంట్లోకి మా ఇల్లు అంటే నాకు ప్రాణం, మేరా ఘర్ మహాన్ అని నేనంటే ఏంటి, మీ నా కాస్టే అన్నిటికన్నా గొప్ప అంటాను. దానికి దీనికి ఏమి తేడా లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ గ్రూప్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నా ఫ్యామిలీ, నా కాస్టు, నా రిలీజను, నా కంపెనీ, నా పిల్లలు, నాకు అసోసియేట్ అయిన నా దేశం, ఆల్ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రిన్సిపల్. 26/11లో మీరు చాలాసార్లు చెప్పారు, ఇది ఒక పోలీస్ ఆఫీసర్కి జరిగిన ఆయన ఎక్స్పీరియన్స్ని నరేట్ చేయడం తప్ప ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ కంట్రీ అని చెప్పి. బట్ ఎక్కడో అండర్ కరెంట్ క్యాప్చర్ చేశారు మీరు. అది కథగా చూసారా లేకపోతే మీకు అసలు ఎమోషన్? రైటియస్నెస్. ఇప్పుడు ఒక ఇన్నోసెంట్ పీపుల్ని అసలు దానికి ఏమి సంబంధం లేని చంపినప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్తో చచ్చిపోయిన వాళ్ళ ఆస్పెక్టు, వాళ్ళు ఏం కన్విక్షన్తో వచ్చి ఇలాంటి పని చేస్తున్నారు, దానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ అని ఒక కాన్ఫ్లిక్ట్ ఆస్పెక్ట్ని నేను చూపించాను. సో వెదర్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఆర్ ఇఫ్ ద సేమ్ టెర్రర్ అటాక్ హ్యాపెండ్ ఇన్ పాకిస్తాన్, విచ్ హ్యాపెండ్ మ్యారియట్ హోటల్లో ఎన్నో అటాక్స్ పాకిస్తాన్లో కూడా జరిగినాయి. అది అక్కడ ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు ఇండియాకి సంబంధించిన పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా అనేది నేను డిఫరెన్స్ నేను చూడను. దేశభక్తి అనే ఎమోషన్ లేకపోతే జనంలో అంతగా మీ సినిమాతో కనెక్ట్ అవ్వరు. ఉదాహరణకి సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మధ్య జరిగిన ఒక యుద్ధం లేకపోతే ఇలాంటి ఒక టెర్రర్ బ్లాస్ట్ మీరు చూపించారంటే అంత ఎఫెక్టివ్గా జనం మన ఇండియాలో. అమెరికా, రష్యాకు సంబంధించిన ప్యాట్రియాటిక్ ఫిల్మ్ ర్యాంబో అనే ఒక సినిమా 26/11 కన్నా 100 రెట్లు బాగా ఆడింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అమెరికా రష్యాకు సంబంధించి ఎక్కడ ఆడింది? ఇక్కడ ఇండియాలో అని చెప్పేది. అది బికాస్ ఆఫ్ సిల్వెస్టర్ స్టాలిన్. ఇట్స్ నాట్ ద పాయింట్ ఈస్ అబౌట్ ప్యాట్రియాటిజం. సిల్వెస్టర్ స్టాలిన్ ఫస్ట్ పిక్చర్ అది, ఫస్ట్ బ్లడ్ ర్యాంబో. సో ద పాయింట్ ఈజ్ అందులో ఈడాళ్ళని కొట్టేది ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంతే. 26 ఎంటర్టైన్మెంట్ రాలేదు. సో సినిమా ఆడటానికి దేశభక్తి కోసం మీరు థీమ్ ఎప్పుడు చెప్తాను, దేశభక్తి కోసం తీస్తే కాదు బిగ్గెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను చెప్పేది. బ్లాక్ బస్టర్ సినిమాని మీరు తీసుకోండి, మొన్న వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే మహేష్ బాబు ఏదో వాట్ ఎవర్ అవ్వచ్చు, లా ఆఫ్ ద ల్యాండ్ని దగ్గరించి లా చేతుల్లో తీసుకుని కొట్టేసి అమ్మాయిల్ని కామెంట్లు చేసేసి వాళ్ళతో అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయి. మీరు అదే చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో ద హోల్ అండర్ కరెంట్ వాజ్ ఇండియన్నెస్. హమ్ హై హిందుస్తానీ పాట కానీ దాంట్లో ప్లాట్ఫామ్ పై డాన్స్ వేదికపై వీళ్ళు వెళ్ళి డాన్స్ చేసి ఇండియాని వాడు కించపరిచే వీళ్ళని కించపరుస్తుంటే వీళ్ళు భారత్ ప్రైడ్ ఇది అని చెప్పి దాంట్లో ఒక్క ఫ్రేమ్ కూడా ఇండియన్నెస్ ఉందా మీ దృష్టిలో? వాట్ ఈస్ ఇండియా స్టాండింగ్ ఫర్? ఏంటి ఇండియా అనేది మోడీ గారు చెప్పేది. ద ప్రైడ్ ఆఫ్ విన్నింగ్. ఇండియా స్టాండ్స్ ఫర్ ద ప్రైడ్ ఆఫ్ విన్నింగ్. ఇండియా స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్. సో డాన్స్ కాంపిటీషన్ లో వరల్డ్ ప్లాట్ఫామ్ లో అసలు ఇండియన్స్ ఎవరైనా కనిపించారు ఎప్పుడైనా? అదే అప్పుడు మీరు ఎంత అబద్ధం చెప్పినట్టు. అది మీరు స్పోర్ట్స్ అవ్వచ్చు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అవ్వచ్చు, దేంట్లోని వీ డోంట్ మ్యాటర్ ఆర్ ఫీచర్ ఆన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్. అప్పుడు మనం పెద్ద సినిమా తీసి అందరినీ కొట్టేసాం అంటే వినటానికి నవ్వు వస్తుంది. అప్పుడు షారూక్ ఖాన్, ఇందాక మీరు ర్యాంబో సిల్వెస్టర్ అనుకో, షారూక్ ఖాన్ వాళ్ళు ఆడిందా, దేశభక్తి థీమ్ ఆడిందా, ఎలా చెప్తారు? వాట్ అబౌట్ సానియా మిర్జా, వాట్ అబౌట్ సైనా నెహ్వాల్? స్పోర్ట్స్ లో మనం రాణించట్లేదా? సచిన్ టెండూల్కర్ ఇస్ నోన్ వరల్డ్ వైడ్. ఇదంతా దేశం కోసం ఆడుతున్నావు, దేశం కోసం మనం ఒక ఆట ఆడుతున్నాం ఫీలింగ్ లేకపోతే వస్తుంది. సానియా మిర్జా ఇండియాలో ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, బ్యాంకాక్లో ఉండొచ్చు, అది తన ఎబిలిటీ. ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్. రష్యాలో టెరిఫిక్ జిమ్నాస్ట్, ఆ అమ్మాయి ఎబిలిటీ. రష్యాకి దానికి సంబంధమే లేదు. ఓకే, హోల్ కంట్రీ దాన్ని బ్యాకప్ చేసి ఒక స్పోర్ట్స్ ఎంథూజియాజంని ఒక ఆర్గనైజ్గా బిల్డప్ చేసి గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇచ్చి అప్పుడు
ఎంటైర్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు కంట్రీ క్రెడిట్ ఇస్తారు. ఎవరో మీకు హెల్ప్ చేసినప్పుడు ఆ డబ్బులతో మీరు వ్యాపారం పెట్టుకుని రాణించినట్టు. ఆ సీన్ కూడా లేదు ఇక్కడ. ఫర్ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ యాజ్ ఫర్ స్పోర్ట్స్ ఈజ్ కన్సర్న్. స్పోర్ట్స్ తీసండి, ఏఆర్ రెహమాన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఆస్కార్ అవార్డు రావడం. అవును, కరెక్ట్. ఏఆర్ రెహమాన్కి ఆస్కార్ అవార్డు 2009లో వచ్చింది. 11, 12, 13, 14 4 years అయింది. ఈ 4 yearsలో రెహమాన్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎవరికి వచ్చిందో అసలు కనుక్కున్నారా మీరు? దానికి ముందు ఎవరికి వచ్చిందో కనుక్కున్నారా? కనుక్కోవాలి. ఎందుకంటే మీకు అసలు అవార్డు మీద అవగాహన లేదు. కేవలం మన కొడుకు వచ్చేసిందని కైగా నరిచారు. అది ఎందుకు? యూ ఆల్వేస్ మీ ఇంట్లో మీ కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, లేకపోతే వాడికి ఏదో ఉద్యోగం వచ్చిందా, కార్ కొన్ని లాటరీ వచ్చిందా, అదే నేను చెప్పేది. అరే నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను. ఇప్పుడు రెహమాన్కి ఆపోజిషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు, మన పేర్లు చెప్పట్లా, వాడికి నచ్చదు. ఎందుకంటే అది నా అవ్వదాడికి, ఎందుకంటే నా రైవల్కి వచ్చింది కాబట్టి. అప్పుడు ఆ పర్సనల్ ఎమోషన్ అనేది వస్తుంది. మీకు సంబంధం లేనప్పుడు న్యూట్రల్గా ఉంటారు. రెహమాన్కి ఆస్కార్ వచ్చినప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు అది నచ్చలేదు. ఏముంది ఆ పాటలు, దానికన్నా చాలా బెటర్ సాంగ్స్ ఉన్నాయి, ఏదో లక్కీగా వచ్చేసిందని చెప్పారు. ఎందుకు దేశభక్తి లేదని కాదు, వాళ్ళు రెహమాన్ అంటే జెలసీ, అది హ్యూమన్ ఎమోషన్. సో ద పాయింట్ ఈజ్ ఎవరికో ఇప్పుడు అదే అవార్డు సపోజ్ రెహమాన్కి కాకుండా పోలాండ్లో ఒకటి వచ్చింది అనుకోండి, బెస్ట్ మ్యూజిక్ ఏదో అవార్డు, రెహమాన్కి వచ్చిన అవార్డు పోలాండ్లో పోలిష్ ఫిల్మ్కి వచ్చింది అనుకోండి, మనకి తెలియదు కూడా తెలియదు అసలు. అవును, న్యాచురల్లీ. ఎందుకంటే మనది కాదు కనుక. అప్పుడు అతను చేసిన ఆర్ట్, అతను క్రియేట్ చేసిన ఒక మాస్టర్ పీస్కి రెస్పెక్ట్ చేస్తున్నారా? కేవలం నా అవార్డుకి వచ్చింది అనేది అది అంతకన్నా స్వార్థం. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ఎక్కడైనా కనిపిస్తుందా అంటే, నేను స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రెహమాన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. భారత్ వెలుగుతోంది. ఇప్పుడు రెహమాన్కి ఎబిలిటీ ఉంది, ఇండియన్ మలాన్ కాదు. రెహమాన్ పాకిస్తాన్లో పుట్టినా అంతే పాపులర్ అయ్యాడు. రెహమాన్ ఎక్కడ పుట్టినా కూడా అంతే పాపులర్. ఇండియా చేసింది ఏం లేదు అక్కడ, అది తనలోంచి వచ్చిన ఆర్ట్. 100 కోట్ల ప్రజల్లో ఒక రెహమాన్ ఉన్నాడంటే అతని పర్సనల్ పోనీ మామూలు మంద మనస్తత్వం ఉన్న వాళ్ళు ఓకే, దట్ ఏదో ఫాలో అయిపోతున్నారు పుస్తకాలు చదివని. వాట్ అబౌట్ ఐ డెడికేట్ దిస్ అవార్డ్, దిస్ ట్రోఫీ టు మై కంట్రీ, మై మదర్ ల్యాండ్ అంటారు. అంటే వాళ్ళు కూడా పిచ్చెక్కి అంటున్నారా? పిచ్చెక్కి కాదు, అలాంటి అంటూ నేర్పించారు చిన్నప్పటి నుంచి. అదే సేమ్ థింగ్, సెల్యూట్ పెట్టి చేసినట్టు. అదే కదా ఇందాక చెప్పేది, ఐ లవ్ మై కంట్రీ నన్ను ఎంట్రీ తీసుకుంటే దట్ ఇస్ ఎ ప్రోగ్రామ్. మిమ్మల్ని వన్ ఆఫ్ ఇండియాస్ ఫైన్ ఫిల్మ్ మేకర్స్ అని పరిచయం చేస్తారు. డస్ దట్ బాదర్ యూ? ఎవరెవరు ఏం ఆడుతున్నారు నాకేమి బాధ రాదు. సో దేశభక్తి, స్వాతంత్ర సమరయోధుని ఇండియాస్ ఫైన్ ఫిల్మ్ మేకర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఇండియా మ్యాటర్స్ ఆన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్. యూనో, ఇది ఫిల్మ్ మేకింగ్లో ఎంతో గొప్ప లగాన్ అనే సినిమా ఒకటి మన దగ్గర ఆస్కార్కి వెళ్ళింది. అదే ఇయర్లో నో మ్యాన్స్ ల్యాండ్ అనే సినిమా, బాస్నియా, ఇది ఆ కంట్రీ మర్చిపోయాను, ఆ కంట్రీ ఉందని కూడా నాకు తెలియదు అప్పుడు అసలు. వాడికి ఆస్కార్ వచ్చింది, మనకు రాలేదు. మనం పొద్దున్న లేస్తే సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ అని గంతులేస్తూ ఉంటాం. ఆ తర్వాత నామినేషన్ కూడా రాలేదు ఇప్పుడు. అది మన పరిస్థితి. సో అప్పుడు ఆ కంట్రీ ఏదైతే ఉందో బాస్నియా, మన వరల్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసింది అని వాళ్ళు గంతులు వేయాలి, మనం వేయాలి గంతులు. సో బాస్నియా గంతులు మనకి వినిపించినట్టే ఇక్కడ వినిపించదు. అప్పుడు ఒబామా ఎవరో లేకపోతే జార్జ్ బుష్ ఇక్కడికి వచ్చి ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ ఇక్కడ స్పీచ్ చేస్తాడు. దారిలో వెళ్తా పాకిస్తాన్ దిగి పాకిస్తాన్ ఇస్ అ గ్రేట్ కంట్రీ అంటే, మళ్ళీ బ్యాంకాక్ ఇస్ అ గ్రేట్, థాయిలాండ్ ఇస్ అ గ్రేట్ కంట్రీ, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు హియర్ ప్రైజ్. అప్పుడు ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ అని కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా చప్పట్లు కొడతారు. దట్స్ ఇట్. ఒక కొడాక్ మూమెంట్ వచ్చేసింది. దాని తర్వాత అతను ఏం మీన్ చేశాడు, ఇతనికి ఏం అర్థమైంది, మళ్ళీ సేమ్ అదే ప్లేన్ వెళ్ళి అక్కడ దగ్గర పాకిస్తాన్ ఇస్ అ గ్రేట్ కంట్రీ అనేది అది సెపరేట్ క్లిప్ అది. సో ఇట్ ఈస్ జస్ట్ మేకింగ్ సౌండ్స్ వితౌట్ ఎనీ మీనింగ్. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వర్మ గారు, ప్రస్తుతం ఉన్న ప్రధాని సారథ్యంలో ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్నెస్, స్పిరిట్ ఆఫ్ ఇండియా ఇంకా మరింత ముందుకెళ్తుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన స్వచ్ఛ భారత్ కావచ్చు, ద వే హీస్ బీన్ అడ్రెసింగ్, వైట్ హౌస్కి వెళ్ళి హిందీ మాట్లాడడం. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అదే ఇప్పుడు అమెరికాకి వెళ్ళి హిందీ మాట్లాడటం అనేది ఇక్కడ వాళ్ళకి 2 చప్పట్లు రావడానికి. అందుకని ఏంటి మీనింగ్? అమెరికాలో హిందీలో ఎందుకు మాట్లాడాలి అసలు? అది టిపికల్ ఇండియన్ మెంటాలిటీ. అది అప్పుడు అక్కడ బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ వచ్చి నమస్కారం అని చెప్పి వీళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఇది మన ఇక్కడ క్రౌడ్. ఈ హీరోయిన్లు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎక్కడెక్కడ అంటే వాళ్ళ కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచడానికి. ఆఫ్ కోర్స్ స్టంట్, ఇట్ ఈస్ అ స్టంట్. హౌ డస్ ఇట్ మీన్? ఏంటి అసలు డిఫరెన్స్ అక్కడ? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన దేశభక్తి లేక స్వాతంత్ర సమరయోధుడు ఎవరన్నా ఉన్నారు అసలు? ఇప్పుడు భగత్ సింగ్ ఈజ్ ఏ దేశభక్తి స్వాతంత్ర యోధుడు అండ్ హీ డైడ్. మనందరం భగత్ సింగ్ ఏం చేశారు ఎవరికి తెలియదు అసలు. మీరు ఓన్లీ యాక్ట్ చూసారు అనుకోండి, తను చేసింది బాంబు వేసారు, ఎవరికి ఏమవలేదు అఫ్కోర్స్, బట్ లైఫ్ని త్యాగం చేశాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఆ పర్టికులర్ మనకి ఇప్పుడు ఒక కేసు జరిగితే మొత్తం మీడియా ఉండి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉండే మనకు నిజం తెలియదు ఇప్పుడు ఏంటి, ఏ కారణం, ఎవరు ఏమనుకున్నారు, ఎవరు ఏమనుకోలేదని. కానీ వీ వాంట్ టు బిలీవ్ దట్
బికాస్ వీ నీడ్ హీరోస్. సో వీ విల్ కన్వీనియంట్లీ పుట్ ఎంటైర్ థింగ్. గోడ్సే అనే పిచ్చోడు, నేను స్కూల్లో చదివాను. గోడ్సే అనే ఒక పిచ్చోడు, మ్యాడ్ మ్యాన్, మహాత్మా గాంధీ గారిని చంపేశాడు. మహాత్మా గాంధీని అసలు ఎందుకు చంపాడని ఎవరు అడగరు. ఆ రీజన్ ఉందా, వ్యాలిడా, అది కరెక్టా కాదా అనేది వేరే డిబేట్. దే డోంట్ ఈవెన్ ఆస్క్ అసలు. సో సిమిలర్లీ వాళ్ళే ఎక్కువ రియాక్ట్ అవుతారు. అండ్ ఆ రియాక్షన్ అనేది ఒక పెగ్గు దాకా హై వచ్చి మందు దిగిపోయింది, కానీ దానికన్నా ఎఫెక్ట్ ఇంకేం ఉండదు. అది సరే, టేకింగ్ యువర్ థీసిస్ ఫార్వర్డ్ అడుగుతాను. మీరు అన్నది మీ ప్రోగ్రామ్ చూసి ఇప్పుడు సరే వర్మ గారు బాగా చెప్తున్నారు, కరెక్టే చెప్తున్నారని చెప్పి ఒకళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ, ఇంకోళ్ళు టర్కీని సపోర్ట్ చేస్తూ, ఇరాన్ని సపోర్ట్ చేస్తూ రకరకాల డైరెక్షన్స్లో వెళ్ళిపోతే దేశ ఐక్యత ఏమైపోతుంది? యూ డోంట్ హ్యావ్ అ లార్జర్ పిక్చర్. యూఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఈచ్ పర్సన్ ఒక వరల్డ్ ప్లానెట్లో ఉన్నప్పుడు వాడికి ఏం కావాలని వాడి స్వార్థం. అందుకనే అమెరికా వెళ్ళి బిజినెస్ చేస్తాడు, లేకపోతే రష్యా వెళ్ళి ఏదో ఫామ్ కొంటాడు, ఆఫ్రికాకి వెళ్ళి ఇంకో. అందుకని వాడి ఫ్యామిలీ వాడి కోసం వాడు చూసుకుంటున్నాడు. ఫండమెంటల్ మీ ప్రాబ్లం దేశభక్తి అనే ఎమోషన్ ఇస్ అ మిత్. ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2 దేశభక్తి అనేది తెలియదు కాబట్టి ఇట్స్ అ మిత్. దేశభక్తి అనేది తెలియదు, అది దే డోంట్ థింక్ అబౌట్. అది ఉట్టి అంటే మనం అర్థం కాకుండా చేసే సౌండ్ అది అంతే. నీకు దేశభక్తి ఉంటే ఎంత విరాళం ఇచ్చి వాళ్ళు బట్టలు పంపించు, లేకపోతే ఇది పంపించు, దానికి ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ తోటి చేస్తారు, కానీ దే డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, దేశం కోసం ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళందరినీ, ఎన్ఆర్ఐల్ని, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ కంట్రీ, హోమ్ ల్యాండ్ అది ఇది అడుగుతుంటారు చాలా డిబేట్స్ లో. ఆ కాన్సెప్ట్ నమ్ముతారా? అంటే కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ బ్యాక్ టు యువర్ కంట్రీ. నోబడీ డస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి అన్లెస్ ఒకడెవడో బాబాకి ఇవ్వచ్చు, ఒకడెవడో ఆడి గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వచ్చు, ఇంకోడెవడో ఆడి కొడుక్కి ఇవ్వచ్చు, ఇంకోడెవడో దాన్ని పార్టీలో అట్లో తగలెట్టచ్చు, లేకపోతే ఒక పార్టీకి అది వాడి ఇష్టం. వాడికి ఇష్టమైన దాంతో చేస్తున్నాడు. వాడు నమ్మినా వాడికి ఇష్టమైన ఒక పార్ట్ కోసం డబ్బులు పెడతాడు, కానీ మనకి ఇండియాకి పంపేయండి ఒక $10 million అని ఎవడు చేయడు. అవును, ఇండియాకి పంపించడం అంటే ఇండియా ఇస్ అన్ ఎంటిటీ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్. అది ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆడికి ఒక కనెక్ట్ ఉంటుంది. బట్ దట్ డజంట్ కమ్ అండర్ ఎ కంట్రీ. కంట్రీ అంటే మీరు $10 million నేను ఒక ఆర్గనైజేషన్ ఏమైనా దేశం మొత్తానికి ఇస్తానంటే మీరు రూపాయి ఇస్తారు అందరికి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి నేను 10 లక్షలు ఇచ్చాను, నాకు దేశభక్తి ఉన్నట్టు కదా? చాలా మంది ఇస్తారండి. తిరుపతిలో బాలాజీ రెడ్డి డబ్బులు వేస్తారు, ఇక్కడ ఎవరికో ఇస్తారు, చారిటీ ఇస్తారు. మన వైజాగ్ హుదూద్లో సైక్లోన్ వస్తే హీరోలు ఏమో డబ్బులు ఇస్తారు. దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఉట్టి దేశానికి ఎందుకు అవుతుంది అని ఇందాక చెప్పాను. నా దేశం అనేది ఇట్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్. నా ఇల్లు అది అక్కడి నుంచి అది వెళ్తుంది. అదే మీకు అదే బెనిఫిట్ వేరే కంట్రీలో వస్తే అన్ని 1 నిమిషాలు మర్చిపోతారని చెప్తున్నాను. సో యాజ్ వి వైండ్ అప్, జస్ట్ టు సమ్ అప్ వాట్ యు సెడ్, దేశభక్తి అనే పరిధి ఇంకొక దేశంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ ఎమోషన్ కి సర్ఫేస్ అవ్వడానికి అవకాశం. ఎమోషన్ అనేది ఉండదు. దట్స్ మై బిలీఫ్. నిజమైన ఎమోషన్ అంతే. అందరు నటిస్తున్నారు, లేకపోతే తెలియకుండా చెప్తున్నారు. అదేనా మీ అభిప్రాయం? నటించరు, దే విల్ జస్ట్ సే ఇట్. ఆడికి నిజంగా ఎంటుకలు నెక్కిపోచుకున్నాయి. ఐఎమ్ సూపర్ షూర్ అబౌట్ దట్. ఒక హై లాంటిది అంతే. ఆ హై తర్వాత మేము క్వశ్చన్ చేస్తాడు, ఏం తెలియదు దాని గురించి. రాబోయే తరాలకి హిస్టరీ పాఠాలు, మన దేశ చరిత్ర గురించి ఇంకా పాఠాలు పెంచాలంటారా, పెంచక్కర్లేదంటారా? యూ హ్యావ్ నథింగ్ టు సే అబౌట్ ఇట్ అంటారా? See, I think the world is moving towards much more selfishness, and which is right for the economy. So after that nobody will bother or care. So as it goes. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ టైంలో అందరూ వచ్చేసి దేశం కోసం దెబ్బలాడటం, రెబెల్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి అన్నీ జరుగుతాయి. బట్ ఐ డోంట్ థింక్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీమోర్. Because as society advances and because of communication networks, the whole thing is becoming small. So I don't think anybody can afford to think నా కంట్రీ అనేది ఇంకా అసలు కాన్సెప్ట్ మీనింగ్లెస్ తీసేయాలంటారు. ఇన్ అదర్ వర్డ్స్ తీసేయాలి కాదు, అదే పోతుంది. ఎవరు తీయక్కలేదు. ఇట్ విల్ జస్ట్ స్టార్ట్ డిసపరింగ్. మీకు అవకాశం ఇచ్చి దేవుడు వచ్చి వరం ఇచ్చి దేశాని కోసం ఏమైనా చేసే అవకాశం ఇస్తే ఏమైనా చేస్తారా? దేశం నేను చేయను, ఎందుకంటే నాకు దేశం తెలీదు. నా ఫ్రెండ్స్ తెలుసు, నాతో పనిచేసే వాళ్ళు తెలుసు, నాకున్న కనెక్ట్ ఉంది. వాళ్ళు వేరే చోట్ల కూడా ఉన్నారు, వేరే కంట్రీస్లో ఉన్నారు. ఐ లవ్ పీపుల్, ఐ లవ్ పర్టికులర్ పీపుల్, అంతేగాని ల్యాండ్కి నేను అటాచ్ ఉన్నది. మీరు దేశ్కి ధరతి సోనా ఉగ్లే నాకు ఇప్పుడు వాట్ ఎవర్ అమీర్పేటలో ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఆ రోడ్డు కూడా మన దేశంలో పార్టీ. అలాగే బాంబేలో చాలా రోడ్లు ఇష్టం ఉండదు, బిల్డింగ్లు ఇష్టం ఉండదు, మనం పాలించే కొంతమంది మనుషులు ఇష్టం ఉండదు. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా దేశంలో, అప్పుడు అందరినీ పక్కన పెట్టి దేశం ఏంటి దేశభక్తి అంటే 24 గంటలు ఏక దీక్షతో ఏకాగ్రతతో మొత్తం ఇంచి ప్రేమించాలని ఎవరు రాయలేదు. దేశభక్తి ఈజ్ అన్ ఎమోషన్ విచ్ బైండ్స్. దేశభక్తి, అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దేశభక్తి అనే ఎమోషన్ అనేది అదే మనం ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్గా మీరా భారత్ మహాన్ అంటే అయిపోతుందని ఫీలింగు, అది ఉట్టి డ్రగ్ లాగా అంతవరకే ఉంటుంది. ఒక దేశభక్తి అంటే మీనింగ్ ఏంటి, ఎలా వాళ్ళు చేస్తే
ఆ పాట ద్వారా చేయాలని చెప్పాలి. అది ఆ ఇంటెన్షన్ లేకుండా ఊరికనే మీరా భారత్ మహాన్ అంటే ఏంటి మీనింగ్? రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీసి కానీ లేకపోతే 4-5 మంచి చిట్కాలు చెప్పి దేశభక్తిని సహజంగా పెంపొందించడానికి మీరు ఏమైనా చెప్పొచ్చు కదా, అప్పుడు దేశం ఇంకా బాగుపడుతుంది. ఐ డోంట్ బిలీవ్ అన్న, అదే కదా ఇందాక పీపుల్ ఓన్లీ ఆర్ ఇన్ టు దెమ్సెల్వ్స్, వాళ్ళ స్వార్థం. నా దేశం వర్క్ ఓన్లీ ఆన్ దట్. కానీ స్కోప్ టు చేంజ్ ఆర్ యువర్ అబ్జెక్షన్, యు హావ్ ఎన్ అబ్జెక్షన్ ఫర్ చేంజ్. వై? ఇప్పుడు ఎప్పుడైనా మీరు నా ఊరు వదిలేశారు, నా పట్టణంకి వెళ్ళారు, నా ఇల్లు వదిలేసి నా వీధి, అక్కడి నుంచి అలా నా రాష్ట్రం, తర్వాత ఆఫ్ కోర్స్ నా దేశం. అప్పుడు నా దేశాన్ని కూడా ఎక్సీడ్ చేసి వేరే దేశం వాళ్ళు మీకున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ని 10 times ఇంక్రీజ్ చేసి ఆపర్చునిటీ ఇస్తే ఈ దేశభక్తుల వాళ్ళందరూ ఒక్క నిమిషంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే మనిషి ఫైనల్లీ వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాడికి కావాల్సింది వాడి దానికోసం చూసుకుంటాడు. కానీ పక్కింటి కోసం కూడా ఎవడ చూడడు. దేశం పక్కన పెట్టండి, ఒక ఆఫీస్లో పనిచేసే 15 మంది కూడా జలసీతో వాడెక్కువ నేను ఎక్కువ అనుకుంటారు. కానీ ఒక్క ఆఫీస్లో పనిచేసాడు, ఒక రూఫ్ కింద, వాళ్ళకేంటి దేశం కంబైన్డ్గా ప్రేమించేదాళ్ళు? దానికి కారణం సరిగ్గా వాతావరణం కల్పించలేదు. మనం సరైన వాతావరణంలో అవసరం లేదు. కానీ మనిషిలో ఉన్న బేసిక్ నైజాన్ని మీరు తీయలేరు. స్వార్థపరుడు. అందరినీ ప్రేమించు అంటే ఎవడో ప్రేమించడు. అందరూ కలిసికట్టుగా ఉండండి. ఇప్పుడు రైట్స్ జరుగుతాయి ఎక్కడైనా, అప్పుడు పాలిటీషియన్ వచ్చేయండి శాంతితో ఉండండి, శాంతితో ఉండండి అంటారు వాళ్ళు. ఎవడైతే ఒక గొడ్డలు తీసుకుని నరికి పాడేస్తున్నాడో ఆడిని ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలు మెయింటైన్ చేయమని కోరుతున్నారంటే అది ఏంటి మీనింగ్ ఉన్నదానికి? అంటే అది సౌండ్, అది ఆ సౌండ్ తోటి అరే ముఖ్యమంత్రి గారు చెప్పారు పెట్టండి రా అని గుండెలు అందరూ పెడతారు. అలా కదా వర్మ గారు, బట్ మీరు ఏమంటున్నారంటే ఇది మార్పు రాదు కాబట్టి చేతులు ఎత్తేసి వదిలేయడం బెటర్, యాక్సెప్ట్ చేసి. సినికల్ కాదా అది? అది కరెక్ట్ అంటున్నాను నేను. దాని మూలాన చెడు జరుగుతుంది నేను అంటలా. ఒక కంపెనీలో పనిచేసేవాడు నేనే ఇంకో కంపెనీ పెట్టుకుంటే నాకు బెటర్ అంటే వాడుకున్న ఆ స్వార్థంతో డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ కంపెనీ కోసం అన్నీ వదిలేస్తాను, నేను 24 గంటలు పనిచేసి ఆ బాస్కే ఇంకా డబ్బులు వచ్చేలా కృషి చేస్తాను అని అనుకుంటే అప్పుడు దట్ ఈజ్ రిగ్రెసివ్ సొసైటీ. ఏదో అంటారు అంటే దేశభక్తి ఒక లెవెల్లో సరిహద్దులతో పోరాడడం, ఇంకో కంట్రీతో పోరాడడం, యాజ్ అ గ్రూప్ ఎంటిటీ రక్షించడం. ఇంకొకది ఒక లెవెల్లో మనిషి బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అంటారు. సో ఆ స్వార్థం ఇస్ నాట్ యాజ్ హార్మ్ఫుల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇందాక నేను చెప్పేది అదే కదా. అవును, దాంట్లో దేశభక్తి, బికాజ్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ కంపెనీ, యువర్ ఫ్యామిలీ. బియాండ్ దట్ ఎమోషన్ అనేది ఒక జనరల్ సొసైటీ కోసం ఉండదు. అది నేను ఒకటే చెప్పేది. నా ఫ్యామిలీ నాకు ఉంటుంది కానీ నా హైదరాబాద్ అనేది ఎమోషన్ కాదు, అది ఊరికే అంటాను కదా. సో ఇఫ్ ఐ ఫీడ్ 10 people టుడే, దట్స్ వాట్ ఐ కెన్ డూ, దట్స్ వాట్ ఐ కెన్ అఫోర్డ్ అనుకోండి. 10 మందికి నేను ఇవాళ అన్నం పెట్టాను, ఆ దేశభక్తి కాదా? 10 మంది అది మీ సంతోషం కోసం పెడుతున్నారు. అది బికాజ్ యు ఆర్ గెటింగ్ ఏ హై. సపోజ్ వాళ్ళే లెగిసి ఏంటంటే కూర ఏంటంత తక్కువ ఉంది, కారం ఎంత తక్కువ వేసావు, వండవడం రాదా అంటే అప్పుడు చూస్తాను నేను. ఎందుకంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి నేనే అని అది ఆనందం. ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో భక్తి మొత్తం పోతుంది, అప్పుడు దేశభక్తి ఉండదు. అంటే పరిస్థితులు నా దేశంలో నేను ఒక డాక్టర్ని, నాకు 25,000 ఆఫర్ వచ్చింది జీతం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇదే నాకు నైజీరియావో లేకపోతే అమెరికావో ఎక్కడో నాకు 2 లక్షలు ఆఫర్ వచ్చింది పని చేయడానికి. మొత్తం పెట్టే వచ్చాక నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే నాకు ఎక్కువ వస్తాను కాబట్టి. కానీ నా దేశభక్తి ఉంది కాబట్టి పూర్ పీపుల్కి నేను సేవ చేస్తా, ఇక్కడే ఉండి 20,000 నాకు చాలు అని ఏ డాక్టర్ అనుకోడు. అలా వదిలేసి ఉన్న వాళ్ళని నేను మీకు చూపిస్తే దేశభక్తి అనే కాన్సెప్ట్ వరకు ఉంది కొంతమందిలో ఒప్పుకుంటాను. చూపిస్తా అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. లెట్ మీ టాక్, ఐ వాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేశభక్తి. డెఫినెట్గా కొంతమంది స్వాతంత్ర ఫస్ట్ క్వశ్చన్ ఏదో నేనంటే మీకు ఇష్టమా అని అడుగుతా, లేదు అంటారు. ఆయన అంటే ఇష్టమా, లేదు. I want to show 10 people. So Deshbhakti, how can you generalize individual entities? That on a conceptual level it is stupid. If I say I approve and like all those people who are constructive towards the nation, that is one thought. మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఇష్టపడరు దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా. లాజికల్ అది. సపోజ్ మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, కన్స్ట్రక్టివ్ టువర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ మీరు ఇచ్చారు ఎగ్జాంపుల్. సోనియా గాంధీ వాజ్ దేర్ లెట్స్ సే ఫర్ సమ్ 8 years whatever years. సోనియా గాంధీకి దేశభక్తి ఉందా? ఆవిడ ఇటలీలో పుట్టి ఇటలీని ప్రేమించకుండా ఇండియన్ ప్రేమించడం, ఎందుకంటే సిచ్యువేషన్ అది. షీ హ్యాపెన్ టు బీ మ్యారీడ్ టు సమ్ ఇండియన్ అండ్ షీ హ్యాపెన్ టు, అంటే ఇప్పుడు సోనియా గాంధీగా ఉందా, వేరే వాళ్ళకి లేదా దేశభక్తి? సోనియా గాంధీకి నిజంగా అంత దేశభక్తి ఉందని నమ్ముతున్నారా? అండ్ షీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ ఫర్ 10 years ఆర్ మేబీ మోర్. సో నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చారు. ఇండియా అనేది ఇట్ ఈస్ దేర్ సిన్స్ 60 years.
అని 6 years నుంచి దాంట్లో ఎవరెవరికి దేశభక్తి ఉంది, ఎవరెవరికి ఇంకా ఎక్కువ ఉంది, ఎవరెవరికి తక్కువ ఉంది, నరేంద్ర మోడీ గారితో కంపేర్ చేస్తే ఎవరికి ఏ స్కేల్ మెజర్ చేసి చెప్పండి నాకు. వాళ్ళు లేనప్పుడు అంత తక్కువ ఉన్నప్పుడు ఎలా హెడ్ అయ్యారు, ఒక పాయింట్. రెండో పాయింట్, వాళ్ళకన్నా దేశభక్తి ఉన్న పొజిషన్లో ఎందుకు లేరు అంటే ఏం మెజర్? డస్ ఎనీబడి బిలీవ్ దట్ 100% పాలిటీషియన్ అందరూ దేశభక్తిని ఎవడైనా నమ్ముతాడు అసలు? మీ కొలమానం ఏంటి చెప్పండి, దేశభక్తి ఉందని చెప్పడానికి? దేశభక్తి అనేది లేదంటున్నా, కొలమానం అనేది కాదు, దేశభక్తి. సో యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్టాండర్డ్స్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ దేశభక్తి, అండ్ హెన్స్ యూ ఫీల్ ఇట్స్ ఎ మిత్, ఇట్స్ ఎ గ్రూప్ హర్డ్ మెంటాలిటీ. ఇట్ డజంట్ మ్యాటర్ ఇస్ దేర్ ఆర్ నాట్, ద కంట్రీ విల్ ఎగ్జాక్ట్లీ బి ద సేమ్. దేశభక్తి ఒక్క దేశం మర్చిపోండి, ఎందుకు మారదు? ఏమీ మారదు. దేశభక్తి నీకు పాటిస్తూ August 15th, January 26ని, October 2ని రకరకాల పండుగలు చేసుకుంటాం, జాతీయ పండుగలు చేసుకుంటున్నాం. మన ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అన్ని హాలిడేస్ ఇస్తారండి, నాకు ఇష్టం. ఎందుకంటే హాలిడేస్ అంటే ఇష్టం, చాలా మందికి ఇష్టం. నేను స్కూల్లో నాకు చాలా నచ్చింది ఎందుకంటే అది హాలిడే కనుక నేను సినిమాకి వెళ్ళొచ్చు అనేది నేను చేసేవాడిని. ఆ లెవెల్లో కంటిన్యూ అవ్వాలి. నాకు తెలియదు కంట్రీ. నేను స్కూల్లో ఉన్నప్పుడు దేశభక్తి అంటే మీనింగ్ నాకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జెండాని చూసి పాట పాడమని చెప్పారు, అదొకటి చేశాను. ఎందుకంటే మా టీచర్ కొడుతుందని. టీచర్ కొడుతుంది కాబట్టి పాడారు అంతే. నాకు చెప్పలా దేశభక్తి అంటే, వాళ్ళు చెప్పలేదు. హోంవర్క్ చేయమన్నారు, చేసాం. అలాంటి దాంట్లో అదొకటి. పాస్పోర్ట్ ఉంది కదా మీకు? ఉంది. మీ నేషనాలిటీ అనే కాలంలో ఏం ఫిల్అప్ చేస్తుంటారు మామూలుగా? ఐమ్ జస్ట్ క్యూరియస్. ఇండియన్ ఆబ్వియస్లీ, బట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అంతే. అది ఫిల్అప్ చేయాలి, లేకపోతే వెళ్ళినవారు కాబట్టి ఫిల్అప్ చేస్తాం. అంతకంటే యూ హ్యావ్ నో అదర్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో వర్మ గారు, దేశభక్తి, దేశమును ప్రేమించే వాళ్ళందరూ మీ షో చూసి ఎలా రియాక్ట్ అవుతారో విల్ వెయిట్ అండ్ సీ. I hope they will send me to a better country. బెటర్ కంట్రీ. అవకాశం వస్తే మీరు వెళ్తారా? మీరు మామూలుగా 100% అంటే అవకాశం లేక వెళ్ళలేదు. అవకాశం అంటే పాయింట్ అది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ద పీపుల్ ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఏది ఉంటుంది, అది ప్రతి మనిషి దాని వరకు చూస్తాను. నేను ఒకటి చెప్తాను, వేరే వాళ్ళు చెప్పరు. లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ థాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంగోపాల్ వర్మ గారు. ఈరోజు దేశభక్తిని గురించి ఇది వాళ్ళ రామోయిజం. మరొక రసవత్తరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. కుళ్ళు చాలా మంచిది నా ఉద్దేశంలో. దానికి ఎందుకంటే అప్పుడు మీకు ఒక మోటివేషన్ వస్తుంది. దానివల్ల ఆ మోటివేషన్ తోటి నాకు లేదు కనుక వేరే వాడి దగ్గర ఉంది కనుక అది పొందాలనే ఒక తాపత్రయంతో మీరు ఎక్కువ పని చేస్తారు, లేకపోతే ఎక్కువ మైండ్ పెడతారు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకని కుళ్ళు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది నా అన్ని విధాల నా ఫీలింగ్.